కొర్లగుంట బైపాస్ రోడ్డులో ప్రజలు వాహన చోదకులకు ఇబ్బందికరంగా ఉన్న డ్రైనేజీ కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం తిరుపతి 33వ వార్డులోని స్కావెంజర్స్ కాలనీ, కొర్లగుంట ఆరోగ్య ఫార్మసీ వద్ద జరుగుతున్న డ్రైనేజీ కాలువల నిర్మాణం, రోడ్ల గుంతల పూడిక పనులను కార్పొరేటర్ దూది కుమారి, హెల్త్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ ఎన్ మౌర్య పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కొర్లగుంట వద్ద డ్రైనేజీ కాలువల నిర్మాణ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఆప్కాన్స్ సంస్థ ప్రతినిధులతో కలిసి పనులు వేగంగా పూర్తి చేయాలని అన్నారు. స్కావెంజర్స్ కాలనీలో జరుగుతున్న అభివృద్ధి పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలన్నారు. నగరంలో చెత్త కుప్పలు లేకుండా నిత్యం శుభ్రం చేయాలన్నారు. దోమలు పెరగకుండా ప్రతిరోజు ఫాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డిఏ రాజు, శానిటరీ సూపర్వైజర్ సుమతి తదితరులు ఉన్నారు. తెలుగు నాటక రంగ దినోత్సవాన్ని తిరుపతిలో రాయలసీమ రంగస్థలి కళాకారులు ఘనంగా నిర్వహించారు. సీనియర్ కళాకారులను ఘనంగా సన్మానించారు. తీయందనాల తెలుగువారి పద్యానికి ప్రపంచ దేశాల్లో ఎంతో పేరుందని, మరే ఇతర భాషల్లోనూ పద్యానికి అంత ప్రాచుర్యం లేదని తెలుగు నాటక రంగానికి కృషి చేసిన ఆరాధ్యులు, సంఘ సంస్కర్త వీరేశలింగం పంతుల జయంతిని తెలుగు నాటక రంగ దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడంతో మన తెలుగు కళాకారులు ఈ పండుగను జరుపుకుంటున్నామని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి అన్నారు. తిరుపతిలోని రాయలసీమ రంగస్థలి కార్యాలయంలో వీరేశలింగం పంతుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రంగస్థలి నటులు కెఎన్ రాజా, పొన్నాల జేజిరెడ్డి, విద్వాన్ కస్పా పద్మనాభం, కన్నప్పగారి కేశవులరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శ్రీధర్కు వీరేశలింగం పంతుల అవార్డులు ప్రదానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథరెడ్డి మాట్లాడుతూ తెలుగు నాటక రంగానికి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకువచ్చిన గొప్ప కవి, సంఘ సంస్కర్త వీరేశలింగం పంతుల జయంతిని తెలుగు నాటక రంగం దినోత్సవంగా జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రంగస్థలి సభ్యులు కెఎన్ రాజా, పొన్నాల జేజిరెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, వెంకట్రామయ్య, చంద్రబాబు నాయుడు, ఫణిభూషణ్ రెడ్డి, మల్లారపు రవిప్రసాద్, దేశ నాగేశ్వరరావు, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలుగు నాటక రంగ దినోత్సవం, తెలుగు నాటక రంగ దినోత్సవం శుభాకాంక్షలు కళాకారులకు అందరికీ తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతినే మనం తెలుగు నాటక రంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాము. దానిలో భాగంగా ఈరోజు తిరుపతిలో ప్రముఖ కళాకారులు, నటన అంటే బాగా ఈ జాతరలు వస్తే కానీ, అలాగే కాళహస్తిలో శివరాత్రి రోజు అన్ని నాటకాలు వేసి ప్రజాదరణ పొందిన నటీనటులు, రంగస్థల నటీనటులు, ఈరోజు వారిని సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన పొన్నాలి జేజిరెడ్డి గారు, అలాగే కన్నప్ప గారి కేశవరెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు, మన విద్వాన్ కస్పా పద్మనాభం గారు, ఈయన వయసు ఇప్పుడు 74 అయినా నాటకం అంటే తిరుపతిలో నేనుంటాను ముందు అని వచ్చి నాటకం వేసి అందరినీ బాగా ఉత్తేజపరుస్తారు. అలాగే మన శ్రీధర్ గారు, వీరు అందరినీ ఈరోజు సన్మానించుకుని తెలుగు నాటక రంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. తెలుగు నాటక రంగాన్ని ప్రభుత్వం కూడా ఎక్కువ ప్రోత్సహిస్తుంది. అంతరించిపోతున్న తెలుగు నాటక రంగాన్ని మనం అందరూ కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్.